అభిమన్యుడు చక్రవ్యూహం నుండి ఎందుకు తప్పించుకోలేకపోయాడు? అభిమన్యుడు అర్జునుని కుమారుడు. అతడు మాతృగర్భంలోనే ఉండగా చక్రవ్యూహం గురించి విన్నాడు. అర్జునుడు తన భార్య సుభద్రకు చక్రవ్యూహాన్ని ఎలా ప్రవేశించాలో వివరించేటప్పుడు అభిమన్యుడు ఆ మాటలను వినిపించాడు. కాని ఆ సమయంలో సుభద్ర నిద్రపోవడంతో అభిమన్యుడు విరామం తర్వాత దానిలోనుంచి బయటపడే మార్గాన్ని వినలేకపోయాడు. అందువల్ల అతనికి చక్రవ్యూహంలోకి ప్రవేశించగలగడం తెలుసు, కాని బయటపడే మార్గం తెలియదు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో పద్మవ్యూహం పేరుతో కౌరవులు ఓ ఘనమైన వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. అర్జునుడు ఆ రోజు మరోవైపు దూరంగా ఉండటంతో వ్యూహాన్ని ఛేదించగల నైపుణ్యం ఉన్నవాడు అభిమన్యుడే. అతడు ధైర్యంగా వ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడు ధైర్యంగా మొదటి, రెండవ, మూడవ వలయాలను ఛేదించాడు. అతని వెంట పాండవుల సైన్యం రావడం విఫలమైంది. కౌరవులు కలిసి వ్యూహభంగం చేశారు. ఒక్కొక్కడుగా దూరివచ్చి అభిమన్యుడిని పిన్నపిన్నదిగా చుట్టుముట్టారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, కృతవర్మ వంటి మహారథులు కలసికట్టుగా అతనిపై దాడి చేశారు. వారిని ఒంటరిగా ఎదుర్కొంటూ అభిమన్యుడు ప్రాణాలర్పించాడు. బయటపడే మార్గాన్ని తెలియక వలయంలో చిక్కుకుపోయాడు. ఇదే అతని వీరమరణానికి కారణమైంది.